ఒక ఇంపార్టెంట్ ర్యాకెట్ని, ఇంటర్నేషనల్ డ్రగ్స్ ర్యాకెట్ని, దాంట్లో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు అక్యూజ్డ్ మీ ముందుగా పెడుతున్నాము. వారు మొత్తం నెట్వర్క్ని పట్టుకొని ఒక సింథెటిక్ డ్రగ్ సూడో ఎఫిడమైన్ ఆ డ్రగ్ని స్వాధీనం చేయడం జరిగింది. దాంట్లో ఉన్న అక్యూజ్డ్ షేక్ ఫరీద్ మొహమ్మద్ అలీ, దెన్ ఫల్జున్ అరుణ్ మొహాజిద్ ఎలియాస్ ఫైసల్, వాళ్ళందరూ కూడా ఇది ఒక డ్రగ్ ర్యాకెట్ తయారు చేసుకొని ఈ హైలీ సింథటిక్ డ్రగ్ అక్కడి నుంచి మరి MDMA కూడా ప్రొడ్యూస్ చేయవచ్చు, మిగతా డ్రగ్స్ ప్రొడ్యూస్ చేయవచ్చు. వాళ్ళు ఇది ఇంటర్నేషనల్ ఏంటి అంటే త్రూ మలేషియా అండ్ ఆస్ట్రేలియా, ఈ కంట్రీస్ నుంచి మలేషియా వైపు నుంచి సప్లై రావటం సరుకుల, తర్వాత ఆస్ట్రేలియా వైపు ఇది ఇంకా ఇతర కంట్రీకి సప్లై చేయడం. ఆ డ్రగ్ ర్యాకెట్ని మనం పట్టుకోవడం జరిగింది. ఈ పట్టుకున్న డ్రగ్ ఏదైతే ఉందో సూడో ఎఫిడ్రైన్, దానికి మార్కెట్ కాస్ట్ ఇప్పుడు ఆల్మోస్ట్ 500 grams మన వారు స్వాధీనం చేశారు. మార్కెట్ కాస్ట్ దాదాపు 50 lakhs ఉన్నది. అదే కన్వర్ట్ అయ్యి MDMA కానీ మెథామెటడైన్ కన్వర్ట్ చేస్తే దానికి ఒక కోటికి ఓన్లీ 100 grams దొరుకుతుంది. సో దట్ మీన్స్ యాజ్ సచ్ ఈ డ్రగ్కి కాస్ట్ కూడా 50 లక్షలు ఉన్నది. మరియు ఈ ఇద్దరు ఒక ఇంటర్నేషనల్గా ర్యాకెట్ రూపకంగా డ్రగ్స్, దాంతోపాటు కొంత గోల్డ్, అప్పుడప్పుడు ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ కూడా స్మగల్ చేసేవారు. ఇది ఒక ర్యాకెట్. అంతకు ముందు కూడా గతంలో అలాంటి సమాచారాలు వచ్చాయి. సో దాంట్లో వర్క్ చేస్తూ మన SOT మన నాచారం పోలీసు వారు ఇద్దరు అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. ఇద్దరు అక్యూజ్ కూడా పూణె సంబంధించినటువంటి వారు. మన తెలంగాణతో వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. అక్కడ నుండి ఇద్దరు కూడా పూణె సంబంధించినటువంటి వాళ్ళు మలేషియాతో ఒక రూట్లో తీసుకొచ్చి లోకల్ ప్లస్ ఆస్ట్రేలియాకి సప్లై చేసేవారు. ఇది వారికి కొద్దిగా పనితీరు కూడా కొద్దిగా విభిన్నంగా ఉన్నది. అది డిఫరెంట్గా ఉన్నది. ఎవరైతే జనరల్గా కొందరు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అది పోతే ఒక నార్మల్కి ఆ యజమానికి కూడా చెప్పకుండా ఆ సామాన్లో దాచిపెట్టి చిన్న చిన్న ప్యాకెట్ రూపకంగా ఈ డేంజరస్ డ్రగ్ ఫస్ట్ అక్కడ నుంచి తెచ్చేవాళ్ళు. తర్వాత ఇక్కడ నుంచి డిపెండింగ్ అపాన్ వాళ్ళ నెట్వర్క్ మూలంగా సప్లై చేసేవారు. ఇలాంటి డ్రగ్స్కి సరఫరా మన దగ్గర జరగకూడదు. మనం ఖచ్చితంగా తెలంగాణలో మాదక ద్రవ్యాల మీద ఏదైతే ఎంఫసిస్ ఉన్నదో 80 పరిస్థితుల్లో డ్రగ్స్ రహితంగా అది ఉండాలని ఆ క్రమంలో ఇది జరిగిన ఒక మంచి డిటెక్షన్. దాంట్లో మీ అంతంతో ఖచ్చితంగా మనం రేడ్ చేస్తూ ఉంటాము. ఈ డీలర్ని మాత్రమే కాదు, స్టార్ట్ అయినప్పటి నుండి ఒరిజినేటర్ ఏదైతే సప్లయర్ ఉన్నారు, పెడ్లర్ ఉన్నారు, నెట్వర్క్ వాళ్ళు ఉన్నారు, ట్రాన్స్పోర్టర్ ఉన్నారు, అందరి మీద కూడా మన నిఘా ఉంది. ఉదాహరణకి గత ఒక 3-4 రోజుల క్రితం 10 కిలోలు గాంజాలు, అది కొద్దిగా వేరే ప్రాంతం నుంచి, రాష్ట్రం నుంచి, పక్కన రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ లోకల్ సరఫరాకి మరియు మహారాష్ట్రకి తీసుకుపోతున్నటువంటి సందర్భం దొరికితే ఇది మన SOT 2 దాని మీద వర్క్ చేసి కంప్లీట్ నెట్వర్క్, దాంట్లో మీరు చూస్తున్నారు ఎంతమంది అయితే ఇన్వాల్వ్ అయినారు. సో ఇలాంటి ఏదైతే ఆర్గనైజ్డ్ నెట్వర్క్ ఉన్నదో దాని మీద కూడా మనం ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించి రాబోయే రోజులలో తెలంగాణలో మరియు ట్రై కమిషనరేట్లో అండ్ ముఖ్యమైన మనకు పరిధిలో ఉన్నటువంటి రాచకుంటలో ఎలాంటి మాదక ద్రవ్యాలు చలామణి ఉండకూడదని ఖచ్చితంగా దాంట్లో మనం ప్రయత్నం కంటిన్యూస్ చేస్తూ ఉంటాం. ఒక్కసారి కూడా ఏ పియర్ ప్రెషర్లో ఎక్స్పెరిమెంటల్ బేసిస్గా తప్పుగా కూడా దాన్ని టచ్ చేయకూడదు. కొన్ని డ్రగ్స్ ఎలా ఉంటాయి అంటే ఒకసారి టచ్ చేసిన పూర్తిగా అడిక్ట్ అయ్యే అవకాశం ఉంది. అందుగురించి ఈ సింథెటిక్ డ్రగ్ ప్రత్యేకంగా దాంట్లో యూత్ కోసం అందరి కోసం బాగా డేంజరస్. సో ఈ